ఈసారి వాళ్ళ తమ్ముడికి చెప్పింది. బాబు రెడీ బాబు, కెమెరా. ఇన్స్టాగ్రామ్ని యూట్యూబ్ని ఇట్లా కూడా వాడుతున్నారని ఇప్పుడే తెలుస్తుంది. ఇప్పుడే ఒక తమ్ముడు మెసేజ్ చేసిండు ఒక లవ్ స్టోరీని, చదివి వినిపిస్తా వినండి. చెప్పు, చెప్పి తగలడు. అన్న, నాది కూడా కర్నూలు జిల్లా ఆలూరు మండలం. నేను ప్రతిరోజు రన్నింగ్ కోసమని గ్రౌండ్కు వెళ్ళేవాడిని. నాకు తెలియకుండానే ఒక అమ్మాయి నన్ను ప్రతిరోజు చూస్తూ ఉంది. నన్ను చూస్తున్న విషయం నాకు కూడా తెలియదు, కానీ నా ఫ్రెండ్కి తెలుసు. అటెట్ట తెలిసిందిరా? నిన్ను చూసి నీకు తెలీదు కానీ నీ ఫ్రెండ్కి తెలిసింది. అదేంది అది? సరే వదిలేలే. కానీ వాళ్ళు నాకు చెప్పలేదు. ఒక నెల తర్వాత నేను తనని చూశాను, తను కూడా నన్ను చూసింది. అలాగే చూస్తూ చూస్తూ ఒక వారం రోజులు గడిచింది. ఇలా ఎన్ని రోజులని చూస్తూ ఉంటాలే అని నేను మా ఫ్రెండ్కి ఒక చిన్న మాట చెప్పిన. ఒక అమ్మాయి నన్ను వారం రోజుల నుంచి చూస్తుందిరా అని. ఎవర్రా అమ్మాయి అని అడిగాడు. రోజు గ్రౌండ్లో నన్ను చూస్తుంది అని నా ఫ్రెండ్ దగ్గర చెప్పానో లేదో ఆ అమ్మాయి వచ్చింది. ఇదిగో ఈ అమ్మాయినే రా, నన్ను ప్రతిరోజు చూస్తుంది అని చెప్పిన. తర్వాత నాకు ఒక మాట చెప్పినారు, రే ఆ అమ్మాయి నిన్ను నెల పైన నుంచి నిన్ను చూస్తుందిరా అని. అంతా మోసం రా, వాళ్ళు చెప్పిన మాట నమ్మకు. ఫ్రెండ్స్ని ఎప్పుడు నమ్మద్దు లవ్ విషయంలో. ఈ విషయాన్ని మేము నీ దగ్గర చెప్పలేదు అన్నారు. తర్వాత పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ అమ్మాయిని అడిగాను, నీ పేరేమి అని. కానీ తను నీకెందుకు అని చెప్పింది. అది రియాలిటీ, ఓకేనా? చూస్తాంది కదా అని కంగారు పడిపోయి తెగ ఫీల్ అయిపోవాకు నేనా. సర్లే ఇష్టం లేదనుకొని తనను చూడడం మానేసా. మళ్ళీ 2 నెలల తర్వాత తను నాకు ఎదురైంది. అప్పుడు కూడా సేమే ఉంటుంది, నువ్వు ఫీల్ అవ్వాల్సిన అవసరం లే. చూసి కూడా చూడలేనట్టు వెళ్ళిపోయింది. కరెక్టే కదా మరి, నిజమే. కాస్త ముందుకు వెళ్ళి వెనక్కి తిరిగి చూసి నవ్వుతూ వెళ్ళింది. తేడా కొడుతుంది. అయినా కానీ నమ్మాల్సిన అవసరం లేదురా స్వామి. అది ఊరికే ఏదో పొరపాటుగా వచ్చి నవ్వు అయి ఉంటుంది, లేదంటే గుడిపీయడానికి వచ్చి నవ్వు అయి ఉంటుంది. దానికి ఫీల్ అయిపోవాల్సిన అవసరం లేదు. నువ్వు నవ్వుతూ వెళ్ళింది. నా మనసులో తనపై మళ్ళా ప్రేమ పుట్టింది. పుడుతుంది నాయన, ఎందుకు పుట్టదు నీకు? పుట్టిన తర్వాత ఏమైంది? ఇప్పుడు ఒప్పుకుంటుందిలే అనుకొని మళ్ళా 2 రోజులు తన వెనకాల తిరిగాను. నీ టైం వేస్ట్ తప్ప నీ చేయలేదు రాడా. ఈసారి వాళ్ళ తమ్ముడికి చెప్పింది. రే ఈసారి వాళ్ళ తమ్ముడికి చెప్పింది, తన వెనకాల రోజు వస్తున్నాడని చెప్పిందంట. వాడు వచ్చి నన్ను మా అక్క వెనకాల పడుతున్నావంట అని చూపించాడు. తనే నన్ను చూసి కాదంటుంది. ఇది ఎంతవరకు మంచి? తనకి ఇష్టం లేకపోతే నా దగ్గర చెప్పాలి కదా, అంతేగాని వాళ్ళ ఇంట్లో చెప్పకూడదు అని నా అభిప్రాయం. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు చూసినంత మాత్రాన లవ్ అయిపోదురు. అది ఇక్కడ ఫ్యాక్ట్, రియాలిటీ ఏంటంటే స్టోరీ మొత్తం నువ్వే అనుకున్నావు తప్పనిచ్చి ఆమె సైడ్ నుంచి ఏం లేదు, జీరో. అసలు ఆమె నిన్ను చూస్తుంది అంతే, ఓకేనా? అదొక్కటే కదా నువ్వు చెప్పేది. దారిన పోయేటోళ్ళనే ఇంతమందిని చూస్తుంది, బొచ్చెడంతమందిని చూస్తుంది ఆమె, ఓకేనా? నిన్నొక్కడే ఏం ప్రత్యేకంగా చూడదు. అట్లా ఎంతోమందిని చూస్తూ ఉంటారు, కళ్ళు ఉన్నాయి కాబట్టి చూస్తారు, ఎవరైనా చూస్తారు. దానికే నువ్వు అన్ని స్టోరీ అల్లుకొని డిసైడ్ అయిపోతే అది ఆమె తప్పే ఉంది రాడ భయ్. ఆమె ఏమన్నా నిన్ను సైగ చేసి రెచ్చగొట్టి, లేకుంటే నువ్వు ఆడికెళ్తే ఆడికి వచ్చి ఏదో వన్ సైడ్ లవ్ మాదిరిగా నీకు అనిపించింటే ఆ కథ వేరే ఉండు. కానీ అక్కడ ఏం జరగలేదు కదా. అమ్మాయి నిన్ను చూసింది, మహా అయితే నవ్వింటుంది అనుకో, రోజు చూసే అబ్బాయి కదా అని చెప్పేసి క్యాజువల్గానే నవ్వింటుంది, అంతకు మించి ఏముండదు రాడా. దానికి నువ్వు ఫీల్ అయిపోయి ఆ అమ్మాయిని ఫీల్ అయ్యేటట్టు చేసి. కాకపోతే నీకు ఒక మంచి విషయం ఏంటంటే, ఈరోజు కాకపోయినా ఏ రోజైనా, అంటే ఆమె ఫ్యూచర్లో అయినా సరే ఆమె నీకు ఖచ్చితంగా డెఫినెట్గా కనెక్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు అంటే ఆమె ఒక ఏజ్ తర్వాత ఆమె రియలైజ్ అయిపోతుంది అనమాట. అంటే నన్ను కూడా కొంతకాలం క్రితం ఒక లవ్ చేశారు అని చెప్పేసి ఆమె ఫీల్ అయిపోద్ది. ఖచ్చితంగా డెఫినెట్గా ఫీల్ అయిపోతుంది. ఖచ్చితంగా ఆ రోజు ఒకవేళ నువ్వు కనబడితే మాత్రం ఖచ్చితంగా ఐడెంటిఫై చేస్తుంది.
నువ్వు గుర్తయితే ఉంటావు ఖచ్చితంగా. సో అది మాత్రం గుర్తుపెట్టుకో. బట్ ఆమె మనసులో ఉంటావా లేదా, మనసు ఇచ్చిపుచ్చుకుంటారా అనేది మాత్రం నో ఐడియా. అది ఆమె చేతిలోనే ఉంటుంది. దానికైతే గ్యారెంటీ అయితే అస్సలు ఉండదు, 0% గ్యారెంటీ. ఓకేనా? బాగుంది నీ స్టోరీ. కాకపోతే ఇలాంటి భ్రమలన్నీ పెట్టుకోకుండా కొంచెం రియాలిటీలో బ్రతుకు, చదువుకొని ఫస్ట్ ఫ్యూచర్ బిల్డ్ చేసుకో, బాగుపడతావు. ఓకే? మీకు కూడా ఎలాంటి స్టోరీలు ఉంటే నాకు పంపండి, ఇన్స్టాలో మెసేజ్ చేయండి, లేదంటే కామెంట్ చేయండి. మీ స్టోరీ కూడా చదివి వినిపిస్తా. ఓకేనా? థ్యాంక్ యూ. 1 minute. ఆశీర్వదించండి మావయ్య.